యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జూలై 21వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 26వ వాక్యము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గూడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. సజ్జీవుడు సర్వోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉండగా దేని గురించి భయపడవద్దు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. కావున ప్రతి విషయమందు దేవునిపై ఆధారపడి ప్రార్థించుము. దేవుని యొక్క కృపా కనికరము దీవెనలు మీకు, మీ కుటుంబానికి, మీరు చేయు పనులన్నిటిలోనూ తోడయుండునుగాక. దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.